హలో అండి. ఈరోజు జోసా 2024 కౌన్సిలింగ్‌కి సంబంధించి మాక్ అలాట్‌మెంట్ 2 ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనము చూద్దాము. ఇక్కడ చూడండి, మనం షెడ్యూల్‌లో చూసుకున్నట్లయితే మండే 17థ్ జూన్ 2024 12:30కి ఈరోజు మధ్యాహ్నము డిస్‌ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ 2 బేస్డ్ ఆన్ ద చాయిసెస్ ఫిల్డ్ బై క్యాండిడేట్స్ యాజ్ ఆన్ జూన్ 16థ్ వరకు ఈవినింగ్ 5:00 వరకు ఎవరెవరైతే ఏమేమి చాయిసెస్ ఫిల్ చేశారో వాటిని మాత్రమే కన్సిడర్ చేసి ఈరోజు మాక్ అలాట్మెంట్లో సీట్ అలొకేషన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో, అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు నుంచి మనకి లాక్ చాయిసెస్ అనే ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో, దీని గురించి కూడా మనం మాట్లాడదాం వీడియోలో. ముందుగా మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో కానీ నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో, ఇక్కడ చూడండి, మాక్ అలొకేషన్ ఆల్రెడీ నంబర్ 1 మాక్ అలొకేషన్ 15th రోజు వచ్చింది. ఆ మాక్ అలొకేషన్ చూసుకొని చాలామంది మాడిఫై చేసుకోవడం కూడా జరిగిందనమాట. అంటే అప్ అండ్ డౌన్ చేయడమో, లేకపోతే కొంతమంది ఓకే బాగుంది అని అనుకున్న వాళ్ళు అలాగే ఉంచడము. సో, ఇలాంటివన్నీ జరిగాయి. ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో, వాళ్ళకి సీట్ ఎందుకు రాలేదు అనే దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. ఒకటేంటంటే, వాళ్ళు చాలా తక్కువ ఆప్షన్స్ ఫిల్ చేసి ఉండొచ్చు. మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక అదర్ ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నా కూడా వాళ్ళు ఫిల్ చేసి ఉండకపోవచ్చు. సో, అవేంటంటే మేబీ జేఈ అడ్వాన్స్డ్ అండ్ మెయిన్ 2 క్వాలిఫై అయిన వాళ్ళైతే ఆల్మోస్ట్ 800+ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ జేఈ మెయిన్ అయితే మాత్రం 500+ అలా ఉన్నాయన్నమాట. సో, మీరేంటంటే మొత్తం ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మీరు చాయిస్ ఫిల్లింగ్‌లో వాడుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే. ప్రతి ఇన్‌స్టిట్యూషన్‌కి ఏ ఇన్‌స్టిట్యూషన్ అయినా పర్వాలేదు, ఏ కోర్స్ అయినా పర్వాలేదు, నాకు సీట్ కావాలి ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు అన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బట్ కొంతమంది ఏంటంటే, వాళ్ళకి సీటు మంచి కాలేజీలో రావాలి అండ్ అనుకున్న కోర్స్ మాత్రమే కావాలి. ఇంకా అదర్ దాన్ దట్ వేరేవి ఏమైనా వస్తే నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు కొన్ని ఆప్షన్స్‌ని అవాయిడ్ చేసి ఉంటారు. సో, అలాంటి కేసుల్లో మేబీ సీట్ అలాట్ అయ్యి ఉండకపోవచ్చు. ఒక్కసారి మనము ఈ సీట్ అలాట్మెంట్ అంటే ఎంతవరకు కట్ ఆఫ్ ఎంతవరకు రావచ్చు అనేది అప్రాక్సిమేట్‌గా నేను ఒక చిన్న స్క్రీన్ తయారు చేశాను మీకు. ఇది లాస్ట్ ఇయర్ 2023 రౌండ్ 6లో కట్ ఆఫ్ అయిన ర్యాంక్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీకి మాత్రం సిఆర్ఎల్ ఉంటుంది. అంటే ఆల్ ఇండియా ర్యాంకు. జెండర్ న్యూట్రల్ అండ్ ఫీమేల్ ఓన్లీ. సో, ఈ విధంగా మనకి ఐఐటీస్, ఎన్ఐటీస్‌లో మనకి అదర్ స్టేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఎన్ఐటీ వరంగల్‌కి హోమ్ స్టేట్ స్టూడెంట్స్ అవుతారు. అంటే లోకల్ క్యాండిడేట్స్ అవుతారు కాబట్టి ఈ ఎన్ఐటీ వరంగల్‌కి మాత్రం ఈ ర్యాంక్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్‌గా మీరు కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా అదర్ స్టేట్ ఎన్ఐటీస్ అయితే మాత్రం మీరు ఈ ర్యాంక్స్‌ని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ట్రిపుల్ ఐటీస్‌లో కట్ ఆఫ్ ర్యాంక్స్, జీఎఫ్టీఐస్‌లో ఆల్ ఇండియా కోటా, అదేవిధంగా అదర్ స్టేట్ కోటా కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, అదేవిధంగా ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి మాత్రం కేటగిరీ ర్యాంక్స్ చెక్ చేసుకోవాలి. సో, మీరు ఏ కేటగిరీలో వస్తారు అండ్ మీ జెండర్ ఏంటి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీ ఫీమేల్ అనుకోండి, ఈ రో చూసుకోండి మీరు. ఈ రో ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను కదా, ఈ రోలో ఉన్న ఐఐటీ ఇదైతేనేమో ఐఐటీ అడ్వాన్స్డ్ ర్యాంక్ అనమాట ఈ కాలం అయినట్లయితే. లేదు ఇంకా మిగిలినవన్నీ అయితేనేమో మీకు జేఈ మెయిన్ ర్యాంకు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మీరు ఈ స్క్రీన్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీ ర్యాంక్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ లోపల ఉన్నాయా లాస్ట్ ఇయర్‌ని బట్టి, లేదు అది దాటి ఎక్కడో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీ ఫీమేల్ ఇక్కడ ఎన్ఐటీ అదర్ స్టేట్‌లో 12,726 లాస్ట్ ర్యాంకు లాస్ట్ ఇయర్ అనమాట. సో, ఇప్పుడు మన ర్యాంకు సపోజ్ 10,000 ఉందనుకోండి, అంటే ఇంకొక 2,700 ఎక్కువే ఉంది కాబట్టి మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏ కాలేజ్ వస్తుంది, ఏ కోర్స్ వస్తుంది అనేది మాత్రం మనము తర్వాత చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏ ఇన్‌స్టిట్యూషన్ అయినా పర్వాలేదు, దాంట్లో నేను తీసుకుంటాను సీటు అనుకున్నట్లయితే మీరు ఆప్షన్స్ అయితే అన్నీ కూడా ఫిల్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ఐటీస్‌లో హోమ్ స్టేట్ కోటా ఈ విధంగా అదర్ స్టేట్ కోటా తీసుకొని కేటగిరీ ఇప్పుడు మనము ఎస్సీ అనుకున్నాం కదా, ఎస్సీ అండ్ జెండర్ వచ్చేసి ఫీమేల్ తీసుకుందాము. ఫీమేల్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, లాస్ట్ ర్యాంక్ మనకి 12,726
ఇది ఎక్కడెక్కడ వచ్చింది అని అంటే మనకి చూడండి, ఎన్ఐటి అగర్తలలో ప్రొడక్షన్ వచ్చింది. అదేవిధంగా ఎన్ఐటి మిజోరాంలో సివిలు, మణిపూర్లో మెకానికల్, నాగాలాండ్లో సివిలు, అగర్తలలో బయోటెక్నాలజీ, శ్రీనగర్లో మెటలర్జీ, అగర్తల సివిలు, శ్రీనగర్ సివిలు. ఈ విధంగా మనకి ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో అయితే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏది అయినా పర్వాలేదు, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా పర్వాలేదు, నేను అక్కడికి ఎక్కడికైనా వెళ్తాను అని అనుకున్న వాళ్ళు ఈ ర్యాంక్స్, ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేసుకొని దాని లోపల మీ ర్యాంక్ ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు రాలేదు, మాకు అలాట్మెంట్ 1లో కానీ మాకు అలాట్మెంట్ 2లో కానీ మీకు సీట్ రాలేదు అని అంటే మేబీ మీరు ఆ చాయిసెస్ పెట్టలేదు అయి ఉండొచ్చు. కాబట్టి మీరు అవన్నీ మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈరోజు 17th, రేపు 18th ఈవినింగ్ 5 o'clock వరకు కూడా మీకు ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు డెఫినెట్గా మళ్ళీ ఆ ఆప్షన్స్ అన్ని కూడా మాడిఫై చేసుకోండి. అండ్ మీరు పెట్టే ఆప్షన్స్ ఎప్పుడైనా సరే మీ ఫస్ట్ ప్రయారిటీ అనేది టాప్లో ఉండాలి, దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఉండాలి, దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ, అలా అనమాట. బెస్ట్ ఈజ్ షుడ్ బి ఆన్ ద టాప్ అనమాట. ఆ విధంగా మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. సో మీరు ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీ ర్యాంక్ బాగుండి మంచి ర్యాంక్ వచ్చింది, మనకి కన్ఫామ్గా సీట్ వస్తుంది అని అనుకుంటే ఆ సీట్ వచ్చే కోర్సెస్, ఇన్స్టిట్యూషన్స్ మీరు డెఫినెట్గా ఆర్డర్ ప్రకారంగా ప్రయారిటైజ్ చేసుకొని ఆర్డర్ ప్రకారంగా మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఆల్రెడీ చాలామంది అంతా చేసే ఉంటారు. బట్ ఇదేంటంటే మళ్ళీ ఫైనల్గా ఒకసారి ఎవరు సీట్ మిస్ కాకుండా ఉండాలని చెప్పి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో కాబట్టి మీరు డెఫినెట్గా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకొని, ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీ ఆప్షన్స్ని మాడిఫై చేయడము, యాడ్ చేయడము, లేకపోతే డిలీట్ చేయడము, సంథింగ్ ఏదో ఒకటి మీరు చేసుకొని సీట్ రావడానికి ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా పర్టికులర్గా గైడెన్స్ కావాలి అని అంటే మీరు కింద కామెంట్స్లో పెట్టండి. సో దట్ మీకు పెయిడ్ గైడెన్స్ కూడా ఉంటుంది మా దగ్గర. మీకు కాలేజెస్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, కోర్సెస్ కానీ, వాటి గురించి వాటిని ప్రయారిటైజ్ చేయడం కానీ, లేకపోతే ఆప్షన్స్ పెట్టడం కానీ, ఇలాంటివి ఏవైనా మీకు పెయిడ్ సర్వీస్ కావాలంటే కూడా మీరు కింద కామెంట్స్లో రాయండి, మీకు సర్వీస్ ఇస్తాము. ఇన్ కేస్ మీరు మా ఆఫీస్కి రాగలిగితే, హైదరాబాద్లో ఉంది, ఆఫీస్కి రాగలిగితే ఆఫీస్లో ఇస్తాము. లేదు మీరు రాలేము అని అంటే ఆన్లైన్లో కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత మనం రాబోయే వీడియోలో నెక్స్ట్ ఇప్పుడు మనకి 20th రోజు ఫస్ట్ అలాట్మెంట్ ఉంది, ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ అయితే వస్తుంది. సో దాని ప్రకారంగా మనం నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది చెక్ చేద్దాము. అంటే నెక్స్ట్ వీడియోస్లో మనము తెలుసుకుందాము. ఈ ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే దాంట్లో సీట్ యాక్సెప్ట్ చేయడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్టెప్స్ ఏంటి, ఒక 4 స్టెప్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాము. సో ఎక్కడ కూడా మీరు ఎటువంటి మిస్టేక్ చేయకండి. ఏ మిస్టేక్ చేసినా కూడా, చిన్న మిస్టేక్ చేసినా కూడా మీకు సీటు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకసారి మీరు సీట్ లాస్ అవుతే మళ్ళీ ఫర్దర్ రౌండ్స్లో ఎలిజిబుల్ అవ్వరు. సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. కాబట్టి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు జాగ్రత్తగా, కరెక్ట్గా అండ్ ప్రాపర్ వేలో మీ సీట్ అలాట్మెంటు ప్రాసెస్, ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీజు పేమెంటు, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అని ఉంటుంది, తర్వాత పార్షల్ ఫీ అని ఉంటుంది. ఇలా రకరకాల టర్మ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా ఫాలో అవుతుండండి, ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు అన్ని డీటెయిల్స్ నేను రెగ్యులర్గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.